హాయ్ అండి. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో మైసూర్ బోండా సింపుల్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వీటి కోసం ఒక కప్పు పెరుగును తీసుకొని అందులోకి పావు టీ స్పూన్ వంట సోడాని వేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత పెరుగు అనేది బబుల్స్గా ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 కప్పులు మైదా పిండిని వేసుకోవాలి. నేను హోటల్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి మైదా పిండిని వేస్తున్నాను. మీరు హెల్తీగా చేసుకోవాలంటే మైదా ప్లేస్లో గోధుమ పిండిని వేసుకొనైనా చేసుకోవచ్చండి. తర్వాత ఈ పిండి మొత్తం పెరుగులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే ఇందులోకి 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండిని కలుపుకునేటప్పుడు ఇలా ఒక 5 నిమిషాల పాటు బీట్ చేస్తూ కలుపుకున్నామంటే పిండి సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. ఇలా కలుపుకున్న పిండిని ఒక గంట పాటు మూత పెట్టి నానబెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం పచ్చిమిర్చి తరుగు, కొంచెం కరివేపాకు తరుగు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటి మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకొని కొంచెంగా పిండిని తీసుకొని వీడియోలో నేను చూపించిన విధంగా బోండాలను వేసుకోవాలండి. బోండాలు వేసుకున్న తర్వాత మధ్యలో కలుపుకుంటూ 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే బోండాలు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.